హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. డబ్బులు సంపాదించాలని అని అందరూ కోరుకుంటారు. అలాగే ఎలా సంపాదించాలి అని ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటారు. మరి మనం డబ్బులు సంపాదించడానికి ఏం చేయాలి, ఎలా సంపాదించాలి, ఎక్కువ డబ్బు ఉంటే ఏం చేయాలో అని ఆలోచిస్తాం. కానీ ప్రయత్నాలలో మాత్రం ఫలితం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం కోరుకునేది ఎక్కువ, దానికోసం చేసే పని తక్కువ. ప్రతి ఒక్కరూ మిలియనీర్ అవ్వాలని కలలు కంటారు. చేసేది నార్మల్ జాబ్ అయినప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి సిచ్యువేషన్లో మనకుండే ఖర్చులతో మిలియనీర్గా మారటం కష్టంగా మారుతుంది. జీవితం అంతా కష్టపడి ఇన్వెస్ట్ చేసి ఎక్కువ సంపాదించినప్పటికీ వయస్సు పెరగడం వల్ల అనుభవించలేకపోవచ్చు. ఎందుకంటే ప్రతి విషయానికి ఓ సమయం ఉంటుంది. ఎంజాయ్ చేసే వయసులోనే ఎంజాయ్ చేయగలం, కష్టపడే వయసులోనే కష్టపడగలం. ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీరు ధనవంతులుగా మారడానికి, హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించండి. జీవితం మొత్తం కోల్పోయి ఓపిక లేని వయసులో ధనవంతుడిగా మారటం కంటే మీకు ఓపిక ఉన్నప్పుడే కొన్ని మెలకువలు తెలుసుకొని హ్యాపీగా ఉంటూ లక్ష్యం వైపు అడుగు వేయడం ముఖ్యం. స్వేచ్ఛతో ఉంటూ ధనవంతులుగా మారటం అంటే అసాధ్యమని అనిపించవచ్చు, కానీ సాధ్యమే అని ది మిలియనేర్ ఫాస్ట్లేన్ బుక్ రచయిత చెప్తున్నారు. రచయిత ఈ బుక్లో ఎన్నో సక్సెస్ సీక్రెట్స్ని పంచుకున్నారు. మీరు మీ పేరుని, డబ్బుని ఇతరులకు సహాయపడడం వల్ల కూడా సంపాదించవచ్చు. అందుకే ఈ వీడియో ద్వారా మీ జీవితానికి హెల్ప్ చేసే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని ఇప్పుడు మీకు చెప్తాను. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, రోడ్ మ్యాప్స్ టు వెల్త్. కొన్నిసార్లు ఎన్నో బిజినెస్లు చేస్తుంటాం, లాస్ అవుతూ ఉంటాం. అలాగే ఓ పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఎంత కష్టపడినప్పటికీ ఫలితం రాలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా అన్నీ అమ్మేసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి సమయంలో వెబ్సైట్ క్రియేట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని అర్థం చేసుకున్నాడు. సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుందని తెలుసుకున్నాడు. కొంతకాలంలోనే ఎంతో సక్సెస్ అయ్యాడు, బోల్డ్ డబ్బు సంపాదించాడు. దీని ద్వారా రచయిత 3 మార్గాలు తెలుసుకున్నాడు. నంబర్ 1, సైడ్ వాక్. ఎంతో కష్టపడి చదివి జాబ్స్లో జాయిన్ అయ్యి డబ్బు సంపాదిస్తారు, కానీ తెలియక చేసే తప్పుల వల్ల ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అత్యవసరమైన ఖర్చు వచ్చినప్పుడు ఏం చేస్తారు? తప్పక అప్పు చేయాల్సి ఉంటుంది. చేసిన అప్పుకి ఎన్నో వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. ఇలా కట్టుకుంటూ వెళ్తే అప్పులేగా మిగిలేది. అసలు ఇలా జరగడానికి కారణాలేంటి? తక్కువ సంపాదించినా, ఎక్కువ సంపాదించినా ఖర్చులు అదుపులో లేకుండా అన్నీ కొంటూ వెళ్తే నష్టం మీకే, నష్టపోయేది మీరే. 0 నుండి హీరో వరకు మీరు కలలుగన్నా మిరుమిట్లు గొల్పే ధనవంతుల జీవితం ఎలా పొందాలో, ఎలాంటి స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్లాలో చూపించే మ్యాప్ ఏదైనా ఉంటే ఎలా ఉంటుంది? అదే ది సీక్రెట్ హీరో అనే ఈ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు మీ గొప్పతనాన్ని తెలుసుకొని మీ కలల జీవితాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేయడానికి ఈ పుస్తకం ద్వారా మీరు ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతారు. మీరు కూడా ఈ ఆడియో బుక్ని వినాలనుకుంటున్నారా? మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మొదటి 250 మెంబర్స్కి 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50 కుకు FM యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ని అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నంబర్ 2, స్లో లేన్. చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఎంతో కష్టపడి రూపాయి సేవ్ చేస్తారు. ఏం కొనాలన్నా సరే డిస్కౌంట్ ఎంత ఉంది అని 10 సార్లు ఆలోచించి కొంటారు. అంత జాగ్రత్తగా దాచి కొంత డబ్బుతో మాత్రమే చిన్నగా ఎంజాయ్ చేస్తారు. అయినప్పటికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కష్టపడిన డబ్బంతా ఖర్చయిపోతుంది. వీటితో పాటుగా అప్పులు చేయాల్సి ఉంటుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రిటైర్ అయ్యే వయసుకి అనుకున్న డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఉంటాయి. నంబర్ 3, ఫాస్ట్ లేన్. ఈ మెథడ్లో మీరు ఎక్కువ మొత్తంలో డబ్బుని ఆదా చేస్తారు. అయినప్పటికీ మీరు ధనవంతులు అవుతారు అన్న గ్యారంటీ లేదు, కానీ ఈ మార్గం మీకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అవసరంలో ఉన్నప్పుడు వేరొకరి దగ్గర చేయి చాచకుండా వడ్డీలు కట్టే పని లేకుండా ఉంటుంది. ఇది కొంచెం ఈజీగా అనిపించే మార్గం కాబట్టి ఎక్కువ మంది ఈ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతారు. ధనవంతులుగా మారడానికి ఇంకొక మార్గం బిజినెస్. బిజినెస్ అనేది మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. అలానే మీకు ఫ్రీడమ్ ఉంటుంది. మీకు నచ్చిన దారిలో నడిచే ఛాన్స్తో పాటుగా ప్రశాంతంగా జీవించడానికి ఇదొక మార్గం. నంబర్ 2, వర్క్ ఫర్ యువర్ గోల్స్. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు ఏం కావాలి అని అన్నీ ప్లాన్ చేసుకుంటారు. కారులో వెళ్ళాలనుకుంటే అంతా బాగానే ఉందా అని చెక్ చేస్తారు. కావలసినవన్నీ 1కి 10 సార్లు చెక్ చేసుకుంటారు. మీరు వెళ్ళే ట్రిప్లో కావలసిన వాటికంటే ఎక్స్ట్రా తీసుకువెళ్తారు.
అవసరం అవ్వచ్చేమో అనే ఆలోచనతో. అలానే మీరు ధనవంతులుగా మారటానికి, ధనవంతులు కావాలనే కలలో ఇలాగే జరుగుతుంది. ప్రజలు తాము ధనవంతులు అవుతారని అనుకుంటారు. వీలైనంత త్వరగా ధనవంతులు అనే గమ్యాన్ని చేరుకుంటారు. మీరు ఎప్పుడైతే ధనవంతులు కావాలని బలంగా అనుకుంటారో అప్పుడు తప్పక నెరవేరుతుంది. అయితే ఇవన్నీ అనుకున్నంత ఈజీ కాదు. మీలో ప్రయత్నం, సాహసం, నమ్మకం ఉండాలి. నెంబర్ 3, డిమార్కోస్ మోస్ట్ 5 కమాండ్మెంట్స్. ఎక్కువ డబ్బుని సంపాదించడానికి బిజినెస్ చేశారు. బిజినెస్లో ఎక్కువ డబ్బుని సంపాదించగలం. మనకంటూ సేఫ్టీని ఏర్పరచుకోగలం. అలా అని అందరూ బిజినెస్లో చేయలేరు. మీకు బిజినెస్ చేయగల సామర్థ్యం ఎంతవరకు ఉందా అని చూడాలి. దీనికోసం రచయిత 5 కమాండ్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ కమాండ్మెంట్, ది కమాండ్మెంట్స్ ఆఫ్ కంట్రోల్. సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి మీరు మీ బిజినెస్ మీద మొత్తం కంట్రోల్ని తీసుకోవాలి. అంటే మీరు ఓ ప్రోడక్ట్ని అమ్ముతున్నట్లయితే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటుగా ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, నెగటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఇలా తెలిసినప్పుడే ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు. సెకండ్ కమాండ్మెంట్, ది కమాండ్మెంట్ ఆఫ్ ఎంట్రీ. ప్రపంచంలో ఎన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఉన్నాయో నాకు చెప్పండి. అయితే మైక్రోసాఫ్ట్ వంటి ఇతర కంపెనీ ఎందుకు లేదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి ఉంటే సమాధానం చాలా ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే పరిమితంగానే ఈ బిజినెస్ చేస్తున్నారు, అతిగా కాదు. మిగిలిన వారు కూడా ఎవరి బిజినెస్లో వాళ్ళు బిజీ అయ్యారు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. మీరే గనక మీ బిజినెస్ని ఇష్టపడితే మైక్రోసాఫ్ట్ విషయంలో కూడా మీరు ఎలాంటి పోటీని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. థర్డ్ కమాండ్మెంట్, ది కమాండ్మెంట్స్ ఆఫ్ నీడ్స్. మీ దగ్గరికి వచ్చిన వారి అవసరాలని మీరు తీర్చినప్పుడే మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓయో రూమ్స్ ఎంతో తక్కువ కాస్ట్కి అందుబాటులో ఉంచారు. కస్టమర్స్ అట్రాక్ట్ చేయడానికి ఏదో టెక్నిక్. ఇలాగే జొమాటో కూడా తక్కువ కాస్ట్కి ఫుడ్ అందిస్తుంది. ప్రజలకి కావాల్సిన అవసరాలు తీసుకువస్తూ బిజినెస్ చేయడం వల్ల సక్సెస్ఫుల్గా బిజినెస్లో గెలుస్తారు. ఫోర్త్ కమాండ్మెంట్, ది కమాండ్మెంట్ ఆఫ్ టైం. టైం ఈక్వల్ టు ఇన్కమ్. మీరు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించడం వేరు, మీ తెలివితేటలతో మీరు ఏం చేస్తున్నప్పటికీ డబ్బులు సంపాదిస్తూనే ఉండడం వేరు. పొద్దున్నుండి సాయంత్రం వరకు కష్టపడితే తప్ప డబ్బులు వచ్చే విధానం వేరు. మీ తెలివితేటలతో తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించడం వేరు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ డబ్బులు సంపాదించే మార్గాన్ని మీరు చూసినప్పుడే మీరు కోరుకున్నట్లుగా మిలియనీర్గా అవ్వగలుగుతారు. ఫిఫ్త్ కమాండ్మెంట్, ది కమాండ్మెంట్ ఆఫ్ స్కేల్. మీరు బిజినెస్లో నిపుణులు అవ్వడానికి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. స్టార్ బక్స్ చూస్తున్నట్లయితే ఎన్నో చోట్ల ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళేమన్నా కలగన్నారా ఇంత సక్సెస్ అవుతారని? కోరుకోగలం కానీ ఫ్యూచర్ని చూడలేం కదా. మీరు మిలియనీర్గా కావడానికి మీకు అవగాహన ఉండడం ఎంతో ముఖ్యం. క్లారిటీ ఉన్నప్పుడే జీవితంలో హ్యాపీగా ముందుకు వెళ్ళగలం. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.